Welcome to this phenomenal session. So myself Murthy అండి, నేను ఈరోజు సెషన్కి హోస్ట్గా ఉండబోతున్నాను. సో బై ప్యాషన్ ఐఎమ్ ఇంటూ న్యూట్రిషన్. లాస్ట్ ఒక 8 years నుంచి ఐఎమ్ ఇంటూ న్యూట్రిషన్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా, సో దట్స్ అబౌట్ మీ. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు యాక్చువల్గా. సో ప్రతి పేరెంట్ కూడా లైక్ ప్రతి కపుల్కి సో మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న డ్రీమ్ ఉంటుంది, లైక్ పేరెంట్ అవ్వడం అనేది. ఓకేనా, సో బట్ చాలా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియా విపరీతంగా ఇన్ రైజింగ్ ఫేస్ ఇన్ఫర్టిలిటీలో ఎవ్రీ 6 couples ఒక కపుల్ బాధపడుతున్నారు. ఇది మనకు జనరల్గా బయట తెలిసిన స్టాటిస్టిక్స్. సో బట్ ఇంకా ఎక్కువ ఉన్నారు అనేది అంటే మనకు తెలుసు. చాలామంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎక్కడో దగ్గర చాలా మంది ఇప్పుడు మేము ఈ ఈవెంట్కి పీపుల్ అంటే మేము కొంతమందితో డైట్ చేయించి లైక్ నేను చెప్తాను వాట్ ఈస్ దట్ అనేది. సో కాకపోతే ఈ ప్రాసెస్లో ఏదైనా చెప్పుకోవడానికి కూడా భయపడతారు అనమాట. అంటే ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, సొసైటీ ఏమనుకుంటుందో అని. అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. బట్ వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతుంటారు చాలా మంది కూడా. లైక్ ఈరోజు ఈ సెషన్ ఉద్దేశం కూడా లైక్ ఈ ఎవరైతే ఆ చిన్న చిన్న ఇష్యూస్తో, ఎందుకంటే 80-90% ఆఫ్ ఇష్యూస్ అండి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే 4 to 6 months లోపల, ఓకేనా, సో బయటపడిపోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఒక 10% మాత్రమే మెడికేషన్ అవన్నీ అవసరం ఉంటాయి. సో బట్ 90% ఫుడ్లోని చేంజెస్ ద్వారానే చేసుకోవచ్చు. సో న్యూట్రిషన్ పరంగా మీరు కొంచెం చేంజెస్ చేసుకుంటే దాని గురించి ఈరోజు చెప్పడానికి వెల్సెన్స్ కమ్యూనిటీ అనమాట. వెల్సెన్స్ హెల్త్ కమ్యూనిటీ అని, అంటే ఇండియాలో ఉన్న ఫ్యూ ఫైనెస్ట్ న్యూట్రిషన్స్ అందరూ కలిసి లైక్ దే ఫార్మ్డ్ ఏ కమ్యూనిటీ లైక్ వెల్సెన్స్ అని. సో ఆ కమ్యూనిటీ ద్వారా ఈరోజు సిరీస్ ఆఫ్ సెషన్స్ చేస్తున్నాం లాస్ట్ ఒక 5 months నుంచి ఒక్కొక్క టాపిక్ మీద. ఈరోజు లైక్ పేరెంట్హుడ్ ఎక్స్క్లూజివ్గా కపుల్స్కి, సో ఈవెన్ లేడీస్కున్న ఇష్యూస్ గురించి, జెంట్స్కున్న ఇష్యూస్ గురించి, రెండింటి గురించి మాట్లాడబోతున్నాం. సో ఒక 30 to 40 minutes సెషన్ ఉంటుంది. సో తర్వాత మనం టెస్ట్ మోనల్స్ కూడా ఉన్నాయి కొన్ని, లైక్ ఫాలో అయ్యి కన్జ్యూమ్ అయిన పీపుల్ కూడా కొంతమంది ఉన్నారు, బట్ చూడాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ స్పీకర్ గురించి ఈరోజు మనకి సెషన్ గురించి అబ్బాయి స్పీకర్స్ గురించి చెప్పాలంటే లైక్ దే ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ న్యూట్రిషనిస్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ 15 years నుంచి బోత్ కపుల్, సో దయానంద్ అండ్ రత్న అని, దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో బోత్ ఆర్ ఇంటూ న్యూట్రిషన్ అనమాట. సో చాలా మంది కొన్ని వేలల్లో ఉన్నారు పీపుల్, లైక్ డయాబెటిక్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, రివర్సల్కి వెయిట్ లాస్ జర్నీలో కావచ్చు, పీసీఓడి రివర్సల్, థైరాయిడ్ రివర్సల్, ఆర్థరైటిస్ మోకాల నొప్పులకు సంబంధించి, సోరియాసిస్ ఇట్లాంటివి. సో చాలా ఇష్యూస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి చాలా ఇష్యూస్ని రివర్స్ చేసి సక్సెస్ఫుల్గా కొన్ని వేల మంది ఆ లైఫ్స్లో హ్యాపీనెస్ నింపిన కపుల్ అనమాట. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, బిఫోర్ వాళ్ళని ఇన్వైట్ చేసే ముందు మళ్ళీ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, సో బీ ప్రిపేర్డ్ విత్ యువర్ నోట్స్ అండ్ పెన్. లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే సో ఓకేనా, సో ఆ రిపోర్ట్స్ పెట్టుకొని కూర్చోండి. మీకు వాళ్ళు చెప్పేది కొంచెం ఒక 30 to 40 minutes మీరు కాన్సన్ట్రేట్గా వినగలిగితే డెఫినెట్గా మీరు ఏదైతే ఇబ్బంది ఫీల్ అవుతున్నారో, ఏదైతే ఒక డ్రీమ్ లాగా ఒక చాలా ఉంటుంది కదా, సో దాని గురించి మీకు కంప్లీట్ సొల్యూషన్ రాబోతుంది. గెట్ రెడీ, కొంచెం నీట్గా అంటే సైలెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చొని కాన్సన్ట్రేట్ ఆన్ ది ఈవెంట్. లెట్స్ ఇన్వైట్ దయానంద్ సార్ అండ్ రత్న మ్యామ్ అంటూ దిస్ డిజిటల్ స్టేజ్. Okay, thank you very much, Murthy. Thank you very much. Yeah. So good evening and andarki. Dayanand and Ratna from Hyderabad. Okay. Murthy introduced చేసినట్టు like we are part of Wellsense community, and especially ఈ pandemic time లో like we have started doing different range and kind of health awareness programs. Okay, so ఈ రోజు దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే, సో పాజిటివ్గా చెప్పుకోవాలనుకుంటే పేరెంట్హుడ్ అంటాము, లైక్ దాన్ని నెగిటివ్ వర్డ్లో చెప్పుకోవాలనుకుంటే ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకేనా, అండ్ యా యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికి కూడా మనము వరల్డ్లో లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ మనం. ఓకేనా, ఆల్మోస్ట్ దాదాపుగా మనం కంట్రీ రైట్ నౌ అన్అఫిషియల్ దీని ప్రకారమే ఆల్మోస్ట్ 140 crore పాపులేషన్. ఓకేనా, అండ్
చైనా నెంబర్ 1 ఉండేది. ఆల్మోస్ట్ మనం చైనాను కూడా దాటేస్తూ ఉన్నాం. ఓకే. సో ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే, అలా అనుకుంటున్న మనము ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే దిస్ ఇన్ఫర్టిలిటీ అనేది వరల్డ్ వైడ్‌గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకేనా? మీరు బాగా చూస్తే కొన్ని సంవత్సరాల క్రితము లైక్ ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దని, ఇద్దరు కాదు ఒకళ్ళే చాలని ఇట్లా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ క్యాంపెయిన్స్ అన్ని కూడా స్టాప్ చేసేసింది. ఎందుకంటే ఈ మనం సో కాల్డ్ అనుకుంటున్న డెవలప్మెంట్ అనే లైక్ ఆర్ మోడర్నైజేషన్ కొనే పరుగులో ఓకేనా, కొంతకాలం పాటు పిల్లలు వద్దు అనుకుంటున్న వాళ్ళు తర్వాత కావాలి అనుకున్నా కూడా ఆ పాసిబిలిటీస్ కనబడడం లేదనమాట. ఓకేనా? సో దీనికి మన ఇండియా అని చెప్పను కానీ ఈవెన్ చైనా ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. తర్వాత రియలైజ్ అయింది ఏమంటే ఇది ఆల్రెడీ అన్ని కంట్రీస్‌లోనూ బాగా ప్రాబ్లమ్ అనేది ఉన్నది అనమాట. ఓకేనా? సో దీనికి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్. అంటే నేను మీకు మళ్ళీ దాని గురించి డీటెయిల్స్‌లో ఐ విల్ టేక్ యూ స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో ఈరోజు మనం ఇది మాట్లాడుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఓకేనా, నేను ఇంతకుముందు మూర్తి చెప్పినట్లుగా ఈ ఇన్ఫర్టిలిటీకి దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ అనమాట, రూట్ కాజెస్. ఓకేనా? కానీ అండ్ అగైన్ నేను ఇది ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ ఎనీబడి ఆర్ ఎనీవన్. ఓకేనా? సో ఇప్పుడు మనకున్న లైక్ అదర్ హెల్త్ ఛాలెంజెస్ లైక్ ఒబిసిటీ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఏమంటారంటే మ్యాన్ మేడ్ పాండమిక్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనకు ప్రపంచంలో అతి ఎక్కువగా చనిపోతున్న వాళ్ళు, ఇప్పుడు మనం కోవిడ్ అనుకుంటున్నాం కానీ అంతకి ఎన్నో రెట్లు మంది, అర్థమవుతుందా? ఓకేనా? డయాబెటీస్ వల్ల, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకేనా, రకరకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల, ఓకే, వీటి వల్ల చనిపోయే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఓకేనా? అంటే అది దట్స్ కైండ్ ఆఫ్ మ్యాన్ మేడ్ పాండమిక్. ఓకేనా? ఇప్పుడు కమింగ్ డేస్‌లో ఈ ఫర్టిలిటీ ఛాలెంజెస్ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ ఆర్ మ్యాన్ మేడ్ అన్నమాట. మ్యాన్ మేడ్ అంటే జెనెటికల్లీనో ఇంకా మన కంట్రోల్‌లో లేని విషయాల మీద 10% ఉంటే 90% మన అంటే మనుషుల వల్లనే ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ కాబడుతున్నాయి. ఓకేనా? సో ఈరోజు ఈ అవేర్‌నెస్ సెషన్ అంటే ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేయడంలో కూడా మెయిన్ పర్పస్ ఏంటంటే ఇవున్న కామన్ మనము ఎంత కారణమవుతున్నాము ఆ ప్రాబ్లమ్స్‌కి, మన చేతులారా మనం ఎంత కారణమవుతున్నాము. ఓకేనా? అండ్ బిఫోర్ వాటిల్ని ఆ ప్రాబ్లమ్స్‌ని చాలా పెద్దదిగా చేసేసే ముందర మనం ఎంత సింపుల్‌గా వాటిల్ని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. కొంత అవగాహన, అండర్‌స్టాండింగ్‌ని గాని మనం కాస్త పెంచుకోగలిగితే దట్ ఈస్ ద ఓన్లీ, అదే మా ప్రయత్నం ఈరోజు ఈ సెషన్‌లో. ఓకేనా? సో నేను జస్ట్ ఒక ఫ్యూ స్లైడ్స్ నేను మీతో షేర్ చేసుకొని అంటే కొన్ని డీటెయిల్స్ చెప్తూ వస్తాను. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకేనా? సో ఇదొక చాలా మందికి చాలా బాగా చెప్పాలంటే ఒక బాధాకరమైన అంశం. కొంతమంది ఇది తెలీదు కానీ దీనికోసం ఎదురు చూసేవాళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ రీసెంట్ పాస్ట్‌లో ఉన్నప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ 10 ఇయర్స్. ఓకేనా? అండ్ ఇదే గోల్‌గా ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్ని హాస్పిటల్‌లు తిరుగుతారు. ఓకేనా? ఎంత ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల ఎంత స్ట్రెస్. ఓకేనా? దీనివల్లనే. అండ్ అదే స్ట్రెస్ మళ్ళీ దీనికి అగైనెస్ట్ గానే వర్క్ అవుతుంది. ఓకేనా? అండ్ మానసికంగా, సొసైటీ పరంగా. ఓకేనా? సో పీపుల్ ఆర్ ప్రాబబ్లీ కైండ్ ఆఫ్, నేను సఫరింగ్ అనను గానీ ఇదొక ఒక వ్యధలాగా అన్నమాట. ఓకేనా? సో ఏంటి మనము WHO డెఫినిషన్ ప్రకారం చూసామనుకోండి, ఇన్ఫర్టిలిటీ ఈస్ ది ఇన్నెబిలిటీ. ఓకేనా? ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్ అక్కడ. యాజ్ ఏ సెక్షువల్లీ యాక్టివ్ నాన్ కాంట్రాసెప్టింగ్ కపుల్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ ఇన్ 1 ఇయర్. ఓకేనా? సో పిల్లల కోసము కనీసము 1 సంవత్సరం పాటు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఓకేనా, కన్సీవ్ కాకపోతే అప్పుడు అట్లీస్ట్ ఒక 12 మంత్స్ అనమాట. దెన్ యెస్, దెర్ ఈజ్ ఏ
దెర్ ఈస్ ఎ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ బై డెఫినిషన్, WHO డెఫినిషన్ ప్రకారం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు నేను మీకు ఇండియా స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే. ఓకేనా? 2015 స్టాట్స్ ప్రకారము అప్రాక్సిమేట్లీ 220 మిలియన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 22 crore కపుల్స్. ఓకేనా? ఓకే. సో అది ఆల్మోస్ట్ బై 2020కి 244కి పెరగచ్చు. ఓకేనా? సో కాబట్టి అది మనము ఇది మీకు నేను చెప్పింది ఇది ఓల్డ్ స్టాటిస్టిక్స్ అనమాట. కింద మీకు ఇండియన్ ఉంది, అరౌండ్ 28 మిలియన్ కపుల్స్ సఫర్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఇండియా అని. ఓకేనా? సో ఇప్పుడు దీనికి యూజువల్లీ మన సొసైటీలో రకరకాలుగా చాలా ఈజీగా నిందించేస్తూ ఉంటారు. ఓకేనా? జనరల్గా మనం గమనిస్తే ఇన్ఫర్టిలిటీకి బై డిజైన్ చాలా మంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళనే చాలా మేజర్ కారణంగా చూపెడుతూ ఉంటారు. ఓకేనా? అది కొంత పర్సంటేజెస్ ప్రకారము ఒక 10% ఎక్కువ ఉండొచ్చేమో కానీ లైక్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ కైండ్ ఆఫ్ 10% డిఫరెన్స్ ఇక్కడ కూడా మీరు దీంట్లో చూస్తే. ఓకేనా? సో కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్లీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి మెన్లోను ఉమెన్లోను ఈక్వల్గా ఉంటాయన్నమాట ఆ ఛాలెంజెస్ పరంగా చూస్తే. ఓకేనా? ఇది మీకు చెప్పిన వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ 250 మిలియన్ ఆల్మోస్ట్ అనమాట గ్లోబల్గా. అంటే దట్స్ ఎ హ్యూజ్ నంబర్. ఓకేనా? అండ్ ఓకే, సో దీంట్లో కూడా అంటే ఒక మేజర్గా ఒక టూ కైండ్స్ ఆఫ్ అంటే రెండుగా మనము క్లాసిఫై చేయొచ్చు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని. ఓకేనా? సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అస్సలు వాళ్ళకి అంటే దేవర్ కపుల్ ఈస్ నెవర్ బీయింగ్ ఏబుల్ టు కన్సీవ్, అంటే వాళ్ళకి ఇంతవరకు కన్సీవే కాలేదు అనే కేసెస్ని మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏమంటే దే వర్ ఏబుల్ టు కన్సీవ్ బట్ ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవడం. ఓకేనా? ఫుల్ టర్మ్స్లో ఉండకపోవడము అండ్ మిస్క్యారేజ్ జరగడము. ఓకేనా? అండ్ అగైన్ ఇక్కడ మిస్క్యారేజ్ లైక్ ఉన్నా కూడా అగైన్ ఫిమేల్స్ అంటే ఆడవాళ్ళనే కారణం చూపిస్తుంటారు, అది కాదండి. ఓకేనా? సో బోత్ ఆర్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్. ఓకేనా? సో ఇక్కడ మనం ఈరోజు ప్రాబబ్లీ ఈ రెండు కేటగిరీస్ గురించి కూడా మనము మాట్లాడతాం. ఓకే, సో ఆన్ ఏ హై లెవెల్ నోట్ ఏంటి మెయిన్ కాజెస్ ఏంటి నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోనే. చాలా వరకు కారణాలు మన మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్స్ మేడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. ఓకేనా? దాంట్లో ఫస్ట్ థింగ్ ఏమంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పొల్యూషన్ అని. ఓకేనా? సో పొల్యూషన్ అనేది మనకు మీరు ఆల్మోస్ట్ మనం పీల్చే గాలి, ఓకేనా, భూమి, ఎయిర్, సాయిల్ అండ్ వాటర్, ఎయిర్, ఓకేనా, ఇవన్నీ కూడా చాలా పొల్యూట్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే దాంట్లో ఉన్న టాక్సిన్స్, కొన్ని గ్యాసెస్ అవి మనం కానీ అంటే మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ద మోస్ట్ డేంజరస్ దీంట్లో ఉన్నాం మనం. ఓకేనా? కాకపోతే ఇది అందరికీ ఈ పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉన్నా వాళ్ళ జెనెటికల్ స్ట్రక్చర్ ప్రకారము, జీన్స్ ప్రకారము ఒక్కొక్కళ్ళ బాడీ రెస్పాన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఓకేనా? కొంతమందిలో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది, ఓకేనా, అండ్ ఫర్టిలిటీ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి టాక్సిన్స్ అనమాట. అంటే ఇప్పుడు టొబాకో కానీ, అంటే పొగాకు మామూలుగా, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఓకేనా, కొంతమందిలో లాంగ్ టర్మ్ మెడికేషన్, ఆల్కహాల్, ఓకేనా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా రోల్ని ప్లే చేస్తాయి. టాక్సిన్స్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నేను స్మోకింగ్ చేయట్లేదు కదా అనుకుంటున్నాం, బట్ మనం బయటకు వెళ్తున్నప్పుడు వచ్చే ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా ఈక్వల్లీ డేంజరస్ అనమాట. అండ్ మనం తినే ఫుడ్లో ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు షెల్ఫ్స్లో ఉండే ఫుడ్ అనమాట, ప్యాకెటెడ్ ఫుడ్ ఏదైనా కూడా సరే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని, ఓకేనా,
దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ టాక్సిన్స్ అనమాట మన బాడీకి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మన బాడీలోని హార్మోన్స్ని లేదా మన బాడీలో ఉన్న కొన్ని సెల్యులర్ లెవెల్లో జీన్స్ని, డిఎన్ఏ లెవెల్లో కూడా వాటిని ఆల్టర్ చేసేంత శక్తి వీటికి ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఏజింగ్ అనమాట. అంటే ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ మనం అనుకుంటున్న డెవలప్మెంట్, లేకపోతే మనం అనుకుంటున్న సివిలైజేషన్, లేదా చదువుకోవడాలు, ఉద్యోగం తెచ్చుకోవడాలు, ఫైనాన్షియల్గా సెటిల్ కావడాలు, ఈ అన్నిట్లో ఏమవుతుందంటే ఒక ప్రైమరీ ఏజ్ దాటి పిల్లల కోసం ట్రై చేయడం. ఓకేనా? సో దానివల్ల మామూలుగా మనకున్న ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న కొన్ని ఎలిమెంట్స్ కూడా మనకు ఏజ్ అయ్యేసరికి అవి కొద్దిగా వీక్ అయిపోవడం. సో దానివల్ల కూడా మనకు ఆ కన్సీవింగ్ రేట్ అనేది ఆ పర్సంటేజ్ తగ్గడం అనమాట. ఓకేనా? ఆబ్వియస్లీ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తింటున్న ఫుడ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 50 years మీరు తీసుకున్నారనుకోండి. ఓకేనా? మన తాతలకి ఉన్నంత బలమైన ఆహారం, ఐ మీన్ టు సే న్యూట్రిషియస్ ఫుడ్ నాన్నలకు లేదు, నాన్నకున్నంత బలమైన ఆహారం మనకు లేదు. ఓకేనా? ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ ఏజ్లో దాంట్లో చెప్పాలంటే మా నాన్నమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ 14 మంది సిబ్లింగ్స్ అనమాట. అర్థమవుతుందా? ఓకేనా? అంటే ఇప్పట్లో ఒక 2-3 పుట్టేసరికి చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే అప్పటి తరంలో ఉన్నంత న్యూట్రిషియస్ ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఓకేనా, అండ్ ఇక్కడ ఉంటున్న కొంత ఫిజికల్ యాక్టివిటీకి తగ్గ అంటే ఫుడ్ కానీ, ఓకేనా, సో అది తగ్గిపోతుంది జనరేషన్ అంటే ఎవ్రీ 10 yearsకి పొటెన్సీ ఇన్ ద ఫుడ్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది. ఓకేనా? అండ్ కొంతమందిలో ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు అనమాట. దట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ రేర్, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము లెటస్ డిస్కస్ అబౌట్ ఎక్స్క్లూజివ్గా ఫిమేల్ ఫర్టిలిటీ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫర్టిలిటీకి హై లెవెల్ వ్యూలో. ఇక్కడ మేము మీకు ఈరోజు సైంటిఫిక్ టర్మ్స్ లైక్ ఆ సైన్స్కి సంబంధించిన బయలాజికల్ వర్డ్స్ వాటితో మాట్లాడాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వల్ల చాలా మంది చాలా లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అర్థం చేసుకోవడానికి. కాబట్టి మేము వాడే భాష కానీ, కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ, ఇక్కడ మేము వాడుతున్న కొన్ని స్లైడ్స్లో కూడా వీ ట్రై టు పుట్ యాజ్ మచ్ సింపుల్, అంటే ఎంత సింపుల్గా మీకు అంటే చూపించగలిగితే, మాట్లాడగలిగితే, షేర్ చేసుకోగలిగితే అంత సింపుల్గా చేయగలుగుతున్నాం. ఓకేనా? సో ఒకవేళ ఇంకొంతమంది డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే డెఫినెట్లీ వీ కెన్ హ్యాండిల్ దోస్ థింగ్స్ ఆన్ వన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి షేర్ చేసుకోవడానికి లైక్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై వైఫ్. ఓకే, సో we both are into this field of nutrition wellness for almost 10+ years. Okay, and let's hear from Ratna. So very good evening and andarki. So slides lo chusinaట్టు దయానంద్ చెప్పినట్టు కూడా, సో ఆల్మోస్ట్ ఇండియాలో పాపులేషన్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 28 million పీపుల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉందన్నమాట. సో దీనికి వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఏంటి? ఎందుకంటే ఒక 10-15 years బ్యాక్ తీసుకుంటే, సో ఎవరైనా అంటే ఒక మ్యారీడ్ కపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలి, మేము పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నాము అని అడగటానికి, దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏదైనా యూజ్ చేయాలి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏం యూజ్ చేయాలని అడగటానికి వెళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో తీసుకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే, సో మేము కన్సీవ్ కాలేకపోతున్నాము, సో ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అంటే అంత గ్యాప్ అనేది ఏర్పడిపోయింది అనమాట. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో దీనికి జనరల్ రీజన్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఏంటి అసలు జనరల్ గా ఫీమేల్ కి ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఏంటి అనేది. సో తీసుకుంటే ముఖ్యంగా 3 కారణాలండి. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ తీసుకుంటే డిఫెక్టివ్ ఓవ్యులేషన్ అంటాము, డిఫెక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము అండ్ అట్ ద సేమ్ టైం డిఫెక్టివ్ ఇంప్లాంటేషన్ అనమాట. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి కారణమై ఉంటుంది మనకి, అంటే ఇన్ఫర్టిలిటీ రావడానికి. అంటే ఏంటంటే ఓవ్యులేట్ అనేది, అంటే డిఫెక్టివ్ ఓవ్యులేషన్ తీసుకుంటే, సో ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది సరిగ్గా ప్రాపర్ గా రిలీజ్ కాదనమాట. సో ఇది ఒక ప్రాబ్లం
అయితే సో నెక్స్ట్ తీసుకుంటే ఏంటంటే ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా సో ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే మేబీ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉండటం కానీ, సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది క్లోజ్ అయిపోవటము, సో లేకపోతే ఎగ్ రప్చర్ అయిపోవటము, సో ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అయినా కూడా సరిగ్గా ఇంప్లాంటేషన్కి రాకపోవటం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిఫెక్టివ్ ఇంప్లాంటేషన్ అనమాట. ఒకవేళ ఓవ్యులేషన్ జరిగి ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి ప్రాపర్గా బయటకు వచ్చినా కూడా ఈ ఇంప్లాంటేషన్ ఎందుకు అంటే యూటిరన్ ఏమంటారు ఫైబ్రాయిడ్స్ అంటాం అనమాట. సో యూటిరన్ లో ఉండే ఫైబ్రాయిడ్స్ మూలంగా ఇంప్లాంటేషన్, లేకపోతే ఎండోమెట్రియం థిక్నెస్ చాలా థిక్గా ఉండటం ఆర్ చాలా థిన్ గా ఉండటం కానీ, లేకపోతే సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్, ఇది ఏదో ఒక కారణం అవుతుంది అనమాట. సో అంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలో అంటే ఫిమేల్ ఒకవేళ మనకు పిల్లలు కావాలి అనుకున్నా అంటే ఈ మూడు అనేది ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాలి. ఓవ్యులేషన్ ప్రాపర్గా జరగాలి, ఫెలోపియన్ ట్యూబ్స్ బాగా నీట్గా ఉండాలి ఆ జర్నీ కోసము, అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇంప్లాంటేషన్ అయ్యేదానికి కూడా ప్రాపర్గా అనేది గ్రౌండ్ అనేది సెట్ అయి ఉండాలన్నమాట. సో ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఒక్కటి ఫ్లక్చువేట్ అయినా కూడా సో ఇన్ఫర్టైల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కానీ దీంట్లో ఇప్పుడు ఈ ఇంప్లాంటేషన్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ మూలంగా కావచ్చు, ఆర్ఎల్స్ కొంత ఇంప్లాంటేషన్ లో అంటే యూటిరన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం మూలంగా కావచ్చు, ఒక్కొక్కసారి ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమంటే దీనికి కొంత ప్రొసీజర్ అనేది అవసరం ఉంటుందన్నమాట. కానీ ఓవ్యులేషన్ తీసుకుంటే అంటే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్, మ్యారీడ్ కపుల్స్ తీసుకుంటే 80 to 85% ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఓవ్యులేషన్ లోనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఎందుకు ఓవ్యులేషన్ లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఏంటి అంటే, సో ఓవ్యులేషన్ లో ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ కాదనమాట. సో ఎందుకు అంటే దీనికి కారణాలు రెండు. ఒకటి వచ్చేసి థైరాయిడ్, రెండోది వచ్చేసి పీసీఓఎస్ ప్రాబ్లం అనమాట. సో మీరు థైరాయిడ్ తీసుకుంటే మామూలుగా అంటే థైరాయిడ్ ఉంటే ఎందుకు మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటే, మీరు ఇప్పుడు థైరాయిడ్ ఎప్పుడైతే మీకు అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మంది హైపోథైరాయిడ్ కేసెస్ ఉంటాయన్నమాట. సో అంటే ఏంటంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్లో T4 హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే లెవెల్స్ తగ్గుతాయో బ్లడ్లో ఉన్న ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఎప్పుడైతే అవి పెరిగిన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అనేది జరగదన్నమాట. సో అంటే ఓవ్యులేషన్ టైం వచ్చేసరికి ఎగ్ రిలీజ్ అనేది జరగాలి. అంటే 28 days సైకిల్లో మనం తీసుకుంటే ఫస్ట్ 14 days వచ్చేసి ఫాలిక్యులర్ ఫేజ్ అంటాము, మధ్యలో 2 days వచ్చి ఓవ్యులేషన్ పీరియడ్ అంటాము, నెక్స్ట్ 14 days వచ్చి ల్యూటియల్ ఫేజ్ అంటాం అనమాట. సో ఈ ఫాలిక్యులర్ ఫేజ్ లోనే అది ఎగ్ అనేది రిలీజ్ కాదనమాట. సో దట్ ఆ ఓవ్యులేషన్ టైం వచ్చేసరికి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ కాదో ఇంకా అక్కడ మనకి ఇన్ఫర్టిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీని మూలంగా దీనికి వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయితేనే కదా మనకి పీరియడ్స్ అనేవి రావటం. సో ఇక్కడ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే కొన్ని మంత్స్ పాటు కూడా వీళ్ళకి పీరియడ్స్ అనేవి ప్రాపర్గా రావు. సో ఇది ఒక రీజన్ అనమాట. అదే పీసీఓఎస్ ప్రాబ్లంలో తీసుకుంటే ఇక్కడ అసలు ఎగ్ రిలీజ్ కాదు, ఇక్కడ ఏమవుతాయంటే మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవుతాయి అనమాట ఓవరీస్ లో. సో దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒకటి డామినెంట్ ఫాలికల్ అవ్వాలి, అది రిలీజ్ కావాలి మనకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఒక్కటి డామినెంట్ కాదు, అన్ని కూడా మల్టిపుల్ గా గ్రో అవటం అనేది జరుగుతుంది. సో దీని మూలంగా ఏమవుతుంది, దీని మూలంగా ఏంటంటే సో మల్టిపుల్ సిస్ట్లు. అందుకనే మీరు అబ్డామినల్ స్కాన్ తీసుకున్నప్పుడు మీకు మల్టిపుల్ బోత్ ద ఓవరీస్ ఆర్ సింగిల్ ఓవరీలో మల్టిపుల్ సిస్ట్లు ఉన్నాయండి. సో నీటి బుడగలు అంటారనమాట. సో దాన్ని ఏమంటామంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం అనమాట. సో అంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం మూలంగా సో మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవటం మూలంగా ఏ ఒక్క ఎగ్ డామినేట్ కాకపోవటం మూలంగా అది ఎగ్ రిలీజ్ అవటం అనేది జరగదు అనమాట. సో దీని మూలంగా కూడా ఏమవుతుందంటే అగైన్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇవి రెండు కేసెస్లో తీసుకుంటే అంటే థైరాయిడ్లో తీసుకున్నా, పీసీఓఎస్ ప్రాబ్లంలో తీసుకున్నా, రెండిట్లో ఏంటి అంటే కామన్గా ఉండే సిమ్టమ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటి అంటే ఓవర్ వెయిట్ అనమాట. సో వెయిట్ అనేది గెయిన్ అవుతా ఉంటాం అనమాట. సో ఈ ఓవర్ వెయిట్ గెయిన్ అంటే దీనికి మనం ఏం చేస్తాం జనరల్, ఇప్పుడు మీరు ఎందుకు ఈ ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది, ఎందుకు వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతున్నాం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నంత మాత్రాన మనకి వెయిట్ పుట్ ఆన్ అవుతాం అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకు పుట్ ఆన్ అవుతాము అంటే మీరు థైరాయిడ్ గ్లాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ గ్లాండ్ అనమాట. సో మీకు ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ లో ఫ్లక్చువేషన్ ఏర్పడుతుందో, థైరాయిడ్ గ్లాండ్ అనేది అది చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫ్యాట్ ని మెటబలైజ్ చేయాలి. అంటే ఫ్యాట్ ని మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ అనేది చేయాలి. కానీ
థైరాయిడ్ గ్లాండ్ ఫ్లక్చువేట్ అవటం మూలంగా T3 T4 హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవటం మూలంగా మనం తీసుకునే ఫుడ్ లో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా బ్రేక్ డౌన్ జరగదు. సో దట్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఆ ఫ్యాట్ అక్యుములేషన్ జరిగిందో ఆల్మోస్ట్ మీకు ఇన్సులిన్ కూడా ఎక్కువగా సెక్రీట్ అవ్వాలా. సో దానివల్ల ఏమవుతుంది, ఓవర్ ఇన్సులిన్ సెక్రీట్ అవటం మూలంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏర్పడుతుంది. అట్లా చాలా మంది డయాబెటిక్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, PCOS ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా కూడా డయాబెటిక్ అనేది బై ఛాన్స్. ఎందుకంటే డాక్టర్స్ కూడా మీకు ఇచ్చే డ్రగ్స్ లో ఏంటంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తుంది, ఇన్సులిన్ హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తుంది, ఫ్యాట్ మెటబాలిజ్ చేస్తుంది. ఈ మూడు సరిగా చేయకపోవటం మూలంగా మీ బాడీలో ఏమవుతుందంటే ఫ్యాట్ అక్యుములేషన్, మీరు డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ PCOS లో తీసుకున్నా కూడా ఏంటంటే మీరు ఓవర్ వెయిట్ ఎందుకు అవుతారంటే ఇక్కడ కూడా అంతేనండి. మీరు ఓవర్ వెయిట్ అవుతున్న తర్వాత మీరు PCOS ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే PCOS ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు ఓవర్ వెయిట్ అయ్యారా అనేది రీజన్ చెప్పలేము. ఎందుకంటే ఏది ముందలని ఏదో ఒకటి రావచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి రావచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీకు PCOS వచ్చిన తర్వాత ఓవర్ వెయిట్ అయ్యారనేది చెప్పలేమన్నమాట. సో ఇవి రెండిట్లో కూడా అంటే ప్రాపర్గా ఎగ్ ఓవిలేట్ కావాలన్నా, అంటే ఎగ్ రిలీజ్ కావాలన్నా కూడా ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఫ్లక్చువేట్ కాకూడదు అండ్ అట్ ద సేమ్ టైం PCOS ప్రాబ్లం అనేది ఉండకూడదు. సో ఇవి రెండిటికి కామన్గా ఉండే సిమ్టమ్ వెయిట్ గెయిన్. సో ఈ వెయిట్ గెయిన్ ని గనక, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవి రెండిట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఈ రెండిట్లోని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే నార్మల్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే థైరాయిడ్ కి సంబంధించిన డ్రగ్ ఇస్తారు. సో దాని తర్వాత ఈ PCOS కి అయితే మీరు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇస్తారు, ఆండ్రోజన్ డ్రగ్స్ ఇస్తారు, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి. సో అలాంటి డ్రగ్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అంటే ఇలాంటి వాటితోనే ఎక్కువగా ట్రీట్ చేయడం జరుగుతుంది. కానీ 80 to 85% ఆఫ్ ద కేసెస్ ఎవరైతే ఉన్నారో, అంటే 80 to 85% ఆఫ్ ద ఈ PCOD ఉన్న, థైరాయిడ్ ఉన్న మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా మనకి ఏంటి అంటే ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది రెండిట్లోనూ. ఓవర్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము, అది ఆలోచించండి. సో ఓవర్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారంటే మీరు జనరల్గా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీకు PCOS ప్రాబ్లం ఉన్నింది అంటే ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారు. అంటే మీరు ఎప్పుడైతే పిల్లలు వద్దనుకున్నారని కొన్ని టాబ్లెట్స్ యూస్ చేస్తారో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, అవే పిల్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు, పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడానికి అనమాట. ఎవ్రీ 28 days సైకిల్ రావడానికి కోసం అని చెప్పి. సో ఎవ్రీ 28 days ఒక 3 months మెయింటైన్ చేసిన తర్వాత ఎగ్ గ్రో కావడానికి మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తారు అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని దాని రూట్ కాజ్ ఏంటి అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనమాట. మీ ఫ్యాట్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, ఎందుకంటే అండి ఏదైతే మేల్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఉంటాయో ఇవి రెండు కూడా ఫ్యాట్ డిరైవ్డ్ హార్మోన్స్ అన్నమాట. సో ఇది అండ్ స్ట్రెస్ హార్మోన్ ఒకటి కూడా, ఈ మూడు కూడా ఫ్యాట్ డిరైవ్డ్ హార్మోన్స్. ఈ మూడు కూడా ఫ్లక్చువేట్, ఏ ఒక్కటి ఫ్లక్చువేట్ అయినా కూడా రెండోది ఫ్లక్చువేట్ అవుతుంది. మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అయింది అంటే కనుక, అంటే ఉన్నదానికంటే ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ సెక్స్ హార్మోన్, అది ఎక్కువ రిలీజ్ అయింది అంటే కనుక మీకు ఓవ్యులేషన్ అనేది జరగదన్నమాట. సో మీరు రూట్ కాజ్ ఏంటి అంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కనుక, ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కనుక ఫస్ట్ మీ బాడీ ఫ్యాట్ ని 10% తగ్గించుకున్నా కూడా మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. మీకు ఆ 10% ఫ్యాట్ తగ్గి మీకు రెగ్యులర్ అయినాయి అంటే మీరు 1-2 months లో కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 80 to 85%, 90% ఆఫ్ ద కేసెస్ కి మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంటే కారణం అవుతుంది. అంటే ప్రాపర్ గా అన్నిటిని సెట్ చేసుకొని ఎగ్ రిలీజ్ కోసం కావాల్సిన న్యూట్రిషన్ కనుక ప్రాపర్ గా తీసుకోగలిగితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంప్లాంటేషన్ లో ప్రాబ్లం ఉందా, ట్రాన్స్పోర్టేషన్ లో ప్రాబ్లం ఉందా అంటే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఓవ్యులేషన్ టైంకి అయితే, ఎందుకంటే 80 to 85% ఆఫ్ ద లేడీస్ కి ఇదే ప్రాబ్లం ఉంటుందండి. సో ఈ ప్రాబ్లం థైరాయిడ్ కి PCOS కి ఫ్యాటే ఎక్కువ అవుతా ఉంటుంది బాడీలో. సో ఆ ఫ్యాట్ ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, ఎందుకంటే మీకు స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, నీకు ఇంకా లేరా అంటారు. సో దాంతో స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగే కొద్దికి కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి బ్లడ్ లో. కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఓవ్యులేషన్ లో తేడాలు వస్తాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు బాడీలో ఫ్యాట్ అనేది, కార్టిజాల్ ఇంక్రీజ్ అయిందంటే మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతాయి. బాడీలో అబ్డామిన్ లో కనుక మీకు ఫ్యాట్ లెవెల్స్ పెరిగినాయి అంటే ఓవరీస్ ని స్ట్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో స్ట్రెస్ చేసిందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగింది అంటే ఎగ్ రిలీజ్ అనేది జరగదు. సో కాబట్టి ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, PCOS ప్రాబ్లమ్స్
నుండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైనా ఆర్ఎల్స్ కొంతమంది అండర్ వెయిట్ లో కూడా ఉంటారండి. అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసి, ఎందుకంటే మీకు బయట వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి. మీరు ఎనీ యూట్యూబ్ ఛానల్ కొడితే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చాలా వస్తాయి. దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని మీరు చేసే బాడీ వెయిట్ అయితే తగ్గించగలరేమో, కానీ మీకుండే థైరాయిడ్ PCOS ప్రాబ్లం అయితే దానికి రైట్ గైడెన్స్ అనేది ఉండాలి. ప్లస్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ తగ్గేది కూడా ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్లో కనుక తీసుకొచ్చి ప్రాపర్ గా చేసుకోగలిగితే థైరాయిడ్ ని రివర్స్ చేసుకోవచ్చు, PCOS ని రివర్స్ చేసుకుని మీరు హెల్దీగా బేబీని కనేదానికి గ్రౌండ్ ను కూడా సెట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో సో వాళ్ళతో మాట్లాడండి, మీ రిపోర్ట్స్ ని చూపించండి. సో ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళతో డిస్కస్ చేశారు అంటే సో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో విత్ దిస్ థ్యాంక్ యూ అండి. హియర్ ఇస్ దట్. Okay, so yeah, now we have seen reasons for female infertility. Next, let us come to male infertility anamata. Okay na, so males lo emi reasons untayi anedi. Okay na, so dintlo like again చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మనము 5 these are all top 5 reasons అనుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమంటే స్ట్రక్చరల్ డిఫెక్ట్ అనమాట. సో కొంతమందికి ఎస్పెషల్లీ మేల్ ఆర్గాన్స్ పరంగా ఓకేనా టెస్టికల్స్లో కానీ ఏదన్నా ఒక ఫిజికల్ యాక్సిడెంట్ ద్వారా డ్యామేజ్ జరగడము ఓకేనా, దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేదే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ కావడం. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఆర్ కొంతమందికి వెరీ రేర్గా బర్త్ డిఫెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఇది ప్రాబబ్లీ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే మేల్ హార్మోన్స్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఓకేనా, లేదు వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఓకేనా, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కొన్ని హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ అది ఉన్నప్పుడు సో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ సిమెన్ ప్రొడ్యూస్ కావడమే అంటే బికాస్ ఆఫ్ దిస్ అది జరగదు అనమాట. సో కాబట్టి దట్ ఈస్ ఇనెబిలిటీ. ఓకేనా, నెక్స్ట్ మొబిలిటీ ఆఫ్ స్పర్మ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు యావరేజ్గా కన్సీవ్ కావడానికి ఓకేనా యూజువల్గా హెల్దీ మేల్స్లో అండ్ అన్ని కండిషన్స్ బాగా ఉన్న మేల్స్లో 40 to 300 million sperms ఉండాలి. దట్ ఈస్ వెన్ యూ కాల్ కైండ్ ఆఫ్ ఎ హెల్తీ స్పర్మ్ కౌంట్ అంటాం. ఓకేనా, సో కాబట్టి ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్న అంటే 40 million కానీ అట్లీస్ట్ 20 million అన్నా ఉండాలి. 20 million కన్నా తక్కువ ఉంటే ఓకేనా, సో వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్నట్లే. దట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్ ఆఫ్ సెమెన్ అనమాట. ఓకేనా, సో అది అగైన్ దానికి మళ్ళీ ఇది మీకు ఇప్పుడు చెప్తున్నటువన్నీ కూడా దీన్ని ఒక ఎఫెక్ట్ అనుకోండి అంటే, బట్ దానికి అండర్లైయింగ్ రూట్ కాజెస్ నేను మీకు మళ్ళీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో కాబట్టి ఆ కౌంట్ పెరిగితే అగైన్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మొబిలిటీ ఆఫ్ ది స్పర్మ్ అనమాట. ఓకేనా, సో అగైన్ ఇప్పుడు నేను చెప్పిన వాల్యూమ్ ఆఫ్ దీంట్లో కూడా ఓకేనా, 1 second. ఓకే, సో కాబట్టి అది వాల్యూమ్ అంటే 40 ml to 40 million to 300 million per ml అనమాట. ఓకేనా, అండ్ మొబిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అంటే ద ఎబిలిటీ టు స్విమ్. ఓకేనా, అంటే ఎంత ఫాస్ట్గా మూవ్ కాగలుగుతుంది. ఓకేనా, అంటే మీనింగ్ ఏమంటే స్పర్మ్ అనేది ఎగ్ని రీచ్ అయ్యే లోపల అది యాక్టివ్ మోడ్లో ఉంటుందా, ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుందా, లేకపోతే కంప్లీట్లీ ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుందా. ఓకేనా, సో ఎందుకంటే ఆ మొబిలిటీ అనేది దట్ ఈస్ ద వైటాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనమాట. ఓకేనా, అగైన్ ఇంకొక పదం చెప్పాలంటే స్టామినా ఆఫ్ ద స్పర్మ్. ఓకే, సో ఇది కొంతమందికి కౌంట్ బాగా ఉంటుంది కానీ ఈ మొబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు కూడా ఎందుకంటే
మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూ ఉంటాం. దెర్ ఈస్ 1 egg అండ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ దెన్ అవి ఒక్కటి విన్ అయ్యి ఎగ్ని అది రీచ్ అవుతుంది ఆర్ ఎగ్ మీద వాలుతుంది అనేది. ఓకేనా? సో ఆడ వరకు వెళ్ళేంత వరకు దానికి ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది మనము మొబిలిటీ కింద మనం మెజర్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏమంటే అబ్స్ట్రక్షన్ ఇన్ జెనెటికల్ ట్రాక్ట్ స్పర్మ్ కౌంట్ అంటే మీనింగ్ ఏమంటే కొంతమందికి బికాస్ ఆఫ్ సమ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద టెస్టికల్స్ అనమాట స్పర్మ్ అనేది రిలీజ్ కాదు, అబ్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వాళ్ళకి సెమెన్ ఉన్నా కూడా అస్సలు స్పర్మ్ అనే పాసిబిలిటీనే ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ మోర్ ఆర్ లెస్ దాని ఏమంటే కాంప్లికేటెడ్ టు నార్మల్ సింపుల్ థింగ్స్ లాగా నేను మీకు హై లెవెల్లో చెప్పడం ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇప్పుడు వీటిల్లో కూడా నేను అనడము చాలా మటుకు ఆల్మోస్ట్ అన్ని రీజన్స్ ని కూడా ఓకేనా కొన్ని మనము చేంజెస్ ద్వారా, కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా ఓకేనా మనం వాటిల్ని రిపేర్ చేయగలగచ్చు, అంటే వాటిని మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకురాగలగచ్చు. స్ట్రక్చరల్ డిఫెక్ట్ అనుకోండి, దానికి కొన్నిసార్లు మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం కావచ్చు. ఓకేనా? అండ్ అబ్స్ట్రక్షన్ ఉన్న చోట ఒక్కొక్కసారి ఒక మెడికల్ ప్రొసీజర్ అవసరం ఉండొచ్చు. సో ఇవి రెండు కూడా దట్ ఈస్ వెన్ యు నీడ్ ఎ డాక్టర్ ఫర్ ఇంటర్వెన్షన్ అనమాట. ఓకేనా? సో రిమైనింగ్ 3 మనం చూసామనుకుంటే ఇవన్నీ కూడా హ్యాబిట్స్ కి ఐ మీన్ టు సే విల్ సి ఏంటి వీటి మెయిన్ రీజన్స్. అగైన్ స్ట్రక్చరల్ డిఫెక్ట్ అనేది, అబ్స్ట్రక్షన్ అనేది కొంతవరకు అవి కొన్ని యాక్సిడెంట్స్ లాంటివి, దానిని మెడికల్ ప్రొసీజర్ ద్వారా మనము సరి చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అయినా లైక్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అయినా బాటమ్ లైన్ ఏంటి అంటే ఒక 2 హై లెవెల్ రీజన్స్ లోకి తీసుకురావచ్చు అనమాట వాటిని. ఒకటి వచ్చి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ రెండవది వచ్చి ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. ఓకే, అంటే మన బాడీలోకి మనం తింటున్న ఫుడ్ లో, ఆహారంలో ఉన్న ఒక ఇంబ్యాలెన్స్ అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ రూట్ కాజెస్ లో, అంటే దీస్ ఆర్ ది ఫండమెంటల్ అండర్లయింగ్ కాజెస్ అనమాట. ఓకేనా? సరే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పరంగా చూసాము అనుకోండి, ఏంటి ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం. ఇంకొద్ది డీటెయిల్ గా మాట్లాడడానికి మనం తీసుకునే ఫుడ్ లో టాక్సిన్స్, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఓకేనా, కొంతమందిలో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సెస్ ఫిజికల్ యాక్టివిటీ, ఓకేనా, అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓకేనా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ ఇప్పుడు కొంతమందిలో 1-2 మేజర్ కావచ్చు, 3-4 మేజర్ కావచ్చు, కొంతమందికి అన్నీ కూడా కావచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా సెల్యులర్ లెవెల్లో మన బాడీలోని సెల్స్ పైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు టాక్సిన్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఓకేనా, ఇవి రెండు ఏం చేస్తాయంటే మన సెల్స్ ని ఓకేనా డ్యామేజ్ చేయడం మొదలు పెడతాయి, లేయర్స్ ఆఫ్ సెల్స్ ని. ఓకేనా? దాన్ని మనము టెక్నికల్గా చెప్పాలంటే ఆక్సిడేషన్ అంటాం. అంటే ఈ టాక్సిన్స్, ఈ పొల్యూషన్ లో ఉన్న మోనాక్సైడ్స్ అంటాం. ఆ మోనాక్సైడ్స్ మన సెల్స్ లోని ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆ సెల్స్ ని ఓకేనా ఇన్యాక్టివ్ అని చెప్పం, కానీ దాన్ని ఒక ఇన్స్టేబుల్ సెల్ గా అవి క్రియేట్ చేస్తాయి. ఆ ఇన్స్టేబుల్ సెల్ అనేది ప్రతి ఒక్కటి దాని చుట్టుపక్కల ఉన్న హెల్దీ సెల్స్ ని అది స్టేబుల్ కావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ కొద్దిగా డ్యామేజ్ చేస్తూ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఆక్సిడేటివ్, మనం దిస్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ అంటాం. ఓకేనా? ఈ స్ట్రెస్ అనేది ఏంటి అంటే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటే, ఒక మోతాదుకు మించి జరుగుతూ ఉంటే దట్ ఈజ్ ఏ స్ట్రెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోతే ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావు. గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావడం లేదు అంటే మన బాడీకి ఓకేనా మన బాడీ ఓవరాల్ లూబ్రికేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఫంక్షనాలిటీ ఆఫ్ ద బాడీకి ఓకేనా దానికి ఆ తగినన్ని ఆ సరిపడినన్ని గుడ్ హార్మోన్స్ అనేటివి లేకపోతే ఓకేనా దాని ఫంక్షనాలిటీ అనేది క్రమంగా వీక్ అయిపోతుంది. ఓకేనా? ఆ ఎఫెక్ట్ నిద్ర పైన ఉంటుంది, మన మూడ్స్ పైన ఉంటుంది, మన ఆకలి పైన ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల ఏమైతుందంటే ఎయిదర్ యూ ఓవర్ ఈట్ ఆర్
మీకు నిద్ర పట్టకపోవడం కానీ, కొద్దిగా యాంగ్జైటీ రావడం కానీ, ఇవన్నీ అసోసియేటెడ్ థింగ్స్ అనమాట. ఓకేనా. ఇంకొంతమంది ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ, అది చాలా రేర్, పెట్టకూడదు బట్ ఇక్కడ నేను దీంట్లో కూడా, బట్ వెరీ రేర్ అనమాట. ఎక్కువ సరైన ఆహారం లేకుండా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈవెన్ ఓవర్ వెయిట్ అనమాట, ఒబిసిటీ, మనం బరువు పెరగడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో వన్ ఆఫ్ ద కాజ్ అని కూడా మనము చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మన బాడీలోకి వస్తున్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది మన బాడీ దాచుకోవడానికి చేసే ప్రయత్నం, మన బాడీలో పుష్ చేయడానికి చేసే ప్రయత్నము కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు సపోజ్ మీ బాడీలో ఎక్సెస్ గా ఉన్న ఫ్యాట్ కానీ, ఈ ఎక్సెస్ గా ఉన్న ఈ కెమికల్స్ కానీ అకామిడేట్ చేయడానికి మన బాడీ చాలా కష్టపడుతుంది. ఓకేనా. ఆ కష్టపడే క్రమంలో ఏ ఆర్గాన్ని డ్యామేజ్ చేస్తుందో కూడా చెప్పలేము. ఇన్ఫర్టిలిటీ విషయంకి వచ్చే కొందికి కొన్ని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ నే అది డ్యామేజ్ చేయగలగచ్చు, ఇంపైర్ చేయగలగచ్చు, వాటి ఎఫిషియన్సీని తగ్గించగలగచ్చు. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఎయిడ్ అవుతాయి అన్నమాట. ఆ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఇవి కూడా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్ కారణం అని ఎవరు చెప్పరు, బట్ వీటిల్లో మార్పులు చేసుకోగలిగితే ఇంప్రూవ్మెంట్స్ ని పక్కాగా చూడగలరు. అండ్ దట్ ఈస్ వాట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వీ హావ్ అబ్జర్వ్డ్ అండ్ మెనీ ఆఫ్ అవర్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా వరకు మన కంట్రోల్లో లేని కొన్ని బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని మనం అనుకుంటే, ఓకేనా, ఆబ్వియస్లీ మన బాడీ మీద అవి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటి అంటే మన బాడీకి కావాల్సిన మేజర్ ఇన్పుట్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్డే అనమాట. మిగతావన్నీ ఉన్నాయి, గాలి, ఆక్సిజన్, దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ ద మేజర్ 50% ఆఫ్ మేజర్ ఇన్పుట్ మన బాడీకి ఏమంటే మనం తీసుకునే ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. న్యూట్రియంట్స్ అగైన్ ఒక హై లెవెల్ క్లాసిఫికేషన్ లో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఓకేనా. సో హై లెవెల్లో చెప్పాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్, ఫైబర్, వాటర్. ఓకేనా. ఇవన్నీ మన బాడీకి చాలా అవసరమయ్యే న్యూట్రియంట్స్ అనమాట. ఓకేనా. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అట్లీస్ట్ లాస్ట్ ఒక 30-40 years లో ఈ న్యూట్రియంట్స్ లో ఉండవలసినంత బ్యాలెన్స్ అనేది ఉండటం లేదు. ఓకేనా. సో కొన్ని న్యూట్రియంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, కొన్ని న్యూట్రియంట్స్ తక్కువ అయిపోతున్నాయి. అర్థమవుతుందా? ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా కూడా సరే ఒక బ్యాలెన్స్ లో మనము ఉంటేనే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ఫంక్షన్స్ అనేటివి ప్రాపర్గా జరుగుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్డే మన బాడీలో, మన బాడీకి మనం తీసుకునే ఎక్స్టర్నల్ ఫుడ్ అనుకుంటే, ఇంటర్నల్ గా మన ఆర్గాన్స్ కి ఫుడ్ అనేది ఏంటి అంటే హార్మోన్స్ అన్నమాట. ఓకేనా. సో హార్మోన్స్ ఈజ్ నథింగ్ బట్ మనం తిన్న ఫుడ్ లో నుంచి ఏవైతే న్యూట్రియంట్స్ వస్తాయో ఆ న్యూట్రియంట్స్ ని, ఓకేనా, ఏ ఆర్గానికి ఏ రూపంలో ఫుడ్ కావాలని మన బాడీనే ఫుడ్ తయారు చేసుకుంటది అనమాట. దోస్ ఆర్ కాల్డ్ హార్మోన్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ హార్మోన్స్ కి ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ అనమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ లో ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందో ఆబ్వియస్లీ ఈ హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఓకేనా. సో మన బాడీలో మీరు ఒక హార్మోన్ ను బై డిక్షనరీ డెఫినేషన్ చూసారంటే ఏ రెగ్యులేటరీ సబ్స్టెన్స్. ఓకే. సో మన ఆర్గాన్స్ యొక్క ఫంక్షనాలిటీ కోసము ఈ హార్మోన్స్ అనేది ఒక రెగ్యులేటరీ సబ్స్టెన్స్ అనమాట. తగిన మోతాదులో ఉండవలసిన ఒక పదార్థం, ఒక కెమికల్ సబ్స్టెన్స్ అంటాం. ఓకేనా. సో ఈ కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. కాకపోతే ఈ న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వలన మన హార్మోన్స్ అనేది ఆ కెమికల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాము అనుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి, ప్రోటీన్స్ తక్కువైపోయి, కొన్ని వైటమిన్స్ లైక్ వైటమిన్ డి కానీ, కొన్ని మినరల్స్, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఓకేనా. సో ఇవి
తగ్గిపోవడం వల్ల ఓకేనా ఇన్సులిన్ అనే హార్మోను ఎక్కువగా సెక్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది అంటే బాడీలో నుంచి బయటికి వెళ్ళలేక ఓకేనా ఆ కార్బోహైడ్రేట్ కన్వర్ట్ చేసిన గ్లూకోజ్ దాన్ని ఫ్యాట్ రూపంలో బాడీలోకి కన్వర్ట్ చేసి దాచుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువ ఇన్సులిన్ ఎక్స్పోజ్ కావడం అనే దాన్నే మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, థైరాయిడ్ అన్నమాట. ఇప్పుడు థైరాయిడ్ ప్రధాన రూట్ కాజు మనం తీసుకునే ఫుడ్లో ఓకేనా ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ కానీ అండ్ కాల్షియం లోపాలు కానీ వైటమిన్ డిలో తక్కువ మోతాదులో క్రానిక్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం, వైటమిన్ డి అండ్ వైటమిన్ బి ఓకేనా అండ్ దెన్ ఇంక్రీజ్డ్ డోసేజ్ ఆఫ్ టాక్సిన్స్ అది మీకు థైరాయిడ్ కి కారణమవుతుంది. అంటే ఇప్పుడు థైరాయిడ్ అనేది రావడానికి న్యూట్రియంట్స్ ఎంత కారణమో కొంతవరకు టాక్సిన్స్ కూడా అంతే కారణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కూడా ఓకేనా కొన్ని ప్రాంగ్డ్ మెడికేషన్ అనేది ఓకేనా సో మీకు మీ బాడీలోని ఓకేనా కొన్ని అసిడిక్ నేచర్ని పెంచడం వల్ల ఆ అసిడిక్ నేచర్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ కొన్ని హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల మళ్ళీ ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ ఇది ఒక సైక్లిక్ ఫ్యాక్టర్ అనమాట. ప్రతి ఒక్క దానికి దెర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో మొదలైన దానిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే విల్ గెట్ ఇన్ టు ఒబిసిటీ అనమాట. ఇప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ ఆ కార్టిలేజ్ బోన్ అరిగిపోవడం కానీ దట్ ఈస్ అగైన్ కొన్ని హార్మోన్స్ అనేటివి తక్కువ ప్రొడ్యూస్ కావడము, కొన్ని అసిడిక్ హార్మోన్స్ లేదా నెగిటివ్ హార్మోన్స్ అనేది ఎక్కువ కావడము. ఓకేనా, గట్ ప్రాబ్లమ్స్ అనమాట, డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా, సో మన బాడీలో కార్టిజోల్ అనే ఒక హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా అంటే మైండ్ పరంగా ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్న వాళ్ళు లేదా వాళ్ళు తినే ఫుడ్ లో టాక్సిన్స్ ఎక్కువయ్యి బాగా గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ రీజన్స్, ఏ ఒక్కటి రీజన్ అని మనం మాత్రం చెప్పలేము అనమాట. ఓకేనా, సో అండ్ దెన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకేనా, సో ఇప్పుడు గట్ ప్రాబ్లమ్స్ లో ఈ టాక్సిన్స్ అనేటివి అండ్ మన ఇంప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనమాట, ఇంకొన్ని లైక్ వైటమిన్ బికి సంబంధించినటివి తక్కువ తీసుకోవడము, వైటమిన్ ఏ తక్కువ అయిపోవడము, వీటి వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ మ్యూకస్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది డిప్లీట్ అయిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో కావడానికి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడానికి దే ఆర్ కైండ్ ఆఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, సో ఇప్పుడు ఈ గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే అసోసియేట్ గా వచ్చేటివి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. ఓకేనా, అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమే మన మీద దాడి చేయడం. ఓకేనా, కొంతమందికి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల ఎగ్స్ అనేటివి అస్సలు ప్రొడ్యూస్ అయిన కొన్ని నిమిషాల లోపల అవి మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఏ ఆటోఇమ్యూన్ అటాక్ అనమాట ఆన్ ద ఎగ్ ఆర్ ఓవరీస్. ఓకేనా, అలా కొంతమందికి స్పోమ్ అనేది అసలు స్పోమ్ కౌంట్ అనేది చాలా నిల్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే దట్ కుడ్ బి రేర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ అట్ ది టెస్టికల్స్ ఆర్ ఆ స్పర్మ్ లెవెల్లో అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీరు బాగా గమనిస్తే ఇవన్నీ అసోసియేటెడ్ రీజన్స్ లాగా ఓవరాల్ గా. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయినా ఇవి రెండు అయినా కూడా సరే బాగా గుర్తుపెట్టుకుని నేను దీనికని చెప్పడం లేదు, ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మీకు వీటిల్లో చాలా వరకు కొన్ని తిరిగి అవి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చూపించడానికి కారణమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి మనకు బయట ఉన్న ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏంటి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మూర్తి కూడా స్టార్టింగ్ లో చెప్పున్నారు, ఇప్పుడు ఒక 100 మందికి ఫర్టిలిటీకి సంబంధించిన ఛాలెంజెస్ ఉన్నాయి అంటే 90% ఆఫ్ ద పీపుల్కి ఇంతకుముందు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ని, న్యూట్రియంట్ ఫ్యాక్టర్ని, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ని కానీ మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే 6 to 9 months టైంలో, మ్యాక్స్ 9 months అంటున్నాం. ఓకేనా, 90% ఆఫ్ ద పీపుల్కి అసలు ఆ ప్రాబ్లం అనేది అరైజ్ కాదనమాట. ఓకేనా, ఇంకా 10%లో 5% ఆఫ్ ద పీపుల్కి ఒక సింపుల్ మెడికల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ల వల్ల ఓకేనా వాటిని కరెక్ట్ చేయొచ్చు, అది కూడా పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇంకా 5%లో మాత్రమే మనం ఇక్కడ చూస్తున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ టు కన్సీవ్ అనమాట, IVF అని, IUI అని, ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అని. ఓకేనా,
సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని, ఓకేనా, ఇట్లా డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఇవి రాంగ్ అని నేను చెప్పను, కానీ లెస్ దెన్ 5% మాత్రమే మనం వీటి జోలికి పోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క సైకిల్ కి ఆల్మోస్ట్ వి నీడ్ టు షెల్ 2.5 lakh rupees అనమాట. ఎన్ని సైకిల్స్ అవసరం అవుతుంది అనేది ఏ డాక్టర్ కూడా గ్యారంటీగా చెప్పలేదు. ఎన్ని చెప్పినా అది ఒక అప్రాక్సిమేషన్ లో చెప్పగలిగేదే అనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఓకేనా. అండ్ చాలా వరకు బాడీ అనేది అబ్యూస్ కి గురవుతుంది ఈ మెథడ్స్ వల్ల. ఇది వద్దు అని నేను చెప్పను, కానీ వీటి జోలికి వెళ్ళే ముందుగా, ఓకేనా, మన లైఫ్ స్టైల్, మన దీని పరంగా కొన్ని కానీ మనం మార్పులు చేర్పులు చేసుకోగలిగితే ఇక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరమే మనకు రాదనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది మనీ పరంగాను బాడీ దీని పరంగాను చాలా చాలా చెప్పాలి అంటే చాలా కష్టమైన ప్రొసీజర్లు ఇప్పుడు ఇవన్నీ కూడా, ఓకేనా. ఎందుకంటే విపరీతమైన మైండ్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఫిజికల్ స్ట్రెస్, మైండ్కి సంబంధించిన సైకలాజికల్ స్ట్రెస్, ఓకేనా, అండ్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. సో ఇవన్నీ ఎప్పుడైతే మనకున్న ఈ 95% అనేటివి వర్క్ కావడం లేదు, ఇవన్నిటిని కూడా మీరు 6 to 9 months టైంలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది పక్కాగా హౌ యువర్ బాడీస్ అని. దాని తర్వాత మీరు వీటికి వెళ్ళగలిగితే వి స్ట్రాంగ్లీ రికమెండ్. కానీ ఇప్పట్లో ఏమైతుందంటే ఈ 100%లో ఆల్మోస్ట్ 60 to 70% పీపుల్ని ఈ 4 వైపు చాలా మంది పుష్ చేసేస్తున్నారు, ఓకేనా. అంటే మన చేతులారా కరెక్ట్ చేసుకునే మన బాడీకి దాన్ని న్యాచురల్ గా అది కోపప్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వనీయకుండా మనం చాలా బలవంతంగా మనం ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఇప్పుడు మేము చేసే సెషన్ కూడా ఇవి వద్దు అని మేము చెప్పం, కానీ మన చేతుల్లో ఉన్న ప్రయత్నాలు చేసిన తర్వాత అవి కాలేదు అనుకుంటేనే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే వీ హ్యావ్ అవాయిడెడ్ లాట్ ఆఫ్ కపుల్స్ టు గో త్రూ దీస్ ఇష్యూస్ అనమాట, ఓకేనా. అండ్ ఇప్పటి వరకు నాకు తెలిసిన దాంట్లో 1 or 2 కేసెస్ మేము ప్రాబబ్లీ ఈ 4 ప్రొసీజర్లోకి మేము రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్లీ దాంట్లో ఇంకా నథింగ్ ఎల్స్ దట్ వీ కుడ్ డూ అనే దీంట్లో. సో కాబట్టి వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దీస్ థింగ్స్ అనమాట, ఓకేనా. సో ఏంటి, వాట్ ఈస్ దట్ హోలిస్టిక్ అప్రోచ్ వీ ఫాలో, ఓకేనా. ఆబ్వియస్లీ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనమాట, విచ్ ఇస్ కాల్డ్ హోలిస్టిక్ అప్రోచ్, ఓకేనా. సో మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్, సరైన న్యూట్రియంట్స్ అనమాట, 50% ద బ్యాలెన్స్ ఇన్ ద న్యూట్రియంట్స్. సరైన న్యూట్రియంట్స్ అంటే మన బ్యాలెన్స్ ఇన్ ద న్యూట్రియంట్స్. మనం రోజు తీసుకునే మీల్స్ లో పొద్దున మధ్యాహ్నం నైట్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము, ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ మనం తీసుకుంటున్నాము అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అనమాట. 50% అదే మనకు రీజన్ అవుతుంది, ఓకేనా. దెన్ కొంత డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సెసివ్ అని నేను కానీ కనీసం 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది పర్ డే అనేది చాలా అవసరము. అండ్ ఈ ఫిజికల్ యాక్టివిటీలో కూడా జనరల్గా చాలా మంది ఏమంటారంటే మేము బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామని అంటారు. వాళ్ళు ఏమంటారంటే మేము రన్నింగ్ చేస్తున్నాం, మేము జాగింగ్ చేస్తున్నాం అంటారు. రన్నింగ్ జాగింగ్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అనే దానికి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒకటి మన స్ట్రెంగ్త్ని, స్టామినాని, ఫ్లెక్సిబిలిటీని పరీక్షించగలిగేదే సరైన ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఈ మూడింటికి సంబంధించిన యాక్టివిటీస్ని మనము మన బాడీ పరంగా మనము పర్ఫామ్ చేసుకోవాల్సింది. మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఏ యాంగిల్లో మూవ్ అవుతున్నాయి, లేకపోతే ఎంత స్ట్రెంగ్త్ని మనం ఇది చేయగలుగుతున్నాం, అది వెయిట్స్ అనుకోండి, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, ఇట్లా ఇవన్నిటిని కూడా మనం ప్రాపర్గా అర్థం చేసుకున్న దానికి చేయగలగాల. ఎస్పెషలీ ఇప్పుడు ఫర్టిలిటీ సంబంధించిన ఇష్యూస్ లో వి రికమెండ్ సమ్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కొన్ని యాక్టివిటీస్ అనమాట, ఓకేనా. ఎందుకంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి స్పెసిఫిక్ గా వీ హ్యావ్ సర్టెన్ రికమెండేషన్స్ అనమాట. అండ్ దెన్ ఎ గుడ్ స్లీప్ అనమాట. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ అనేది మనకు ఎట్లా లేదన్నా కూడా అద్భుతమైన హార్మోన్స్ ని మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ గుడ్ హార్మోన్స్ అనేటివి, ఓకేనా, మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి, ఓవరాల్ హార్మోనల్ ప్రొడక్షన్కి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి, ఓకేనా. అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఓకేనా, మనకి ఎటువంటి ఆలోచన విధానం ఉంది, ఓకేనా, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది,
మనం ఎప్పుడన్నా మనం ఆలోచించే విధానం గురించి మనం ఆలోచించగలిగామా? ఎందుకంటే నెగెటివ్ థింకింగ్ కానీ, భయాలు కానీ, అనవసరమైన స్ట్రెస్ని తీసుకోవడం కానీ, ఎందుకంటే ఇది మన బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? ఈ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొందికి ఏమవుతుందంటే, ఓకేనా, దట్ ఈస్ ఎ నెగటివ్ హార్మోన్ అంటాం, అసిడిక్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే కొందికి మీ ఓవరాల్ గుడ్ హార్మోన్స్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ ని హరించేస్తూ ఉంటుంది, ఆకలిని పెంచుతూ ఉంటుంది, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు న్యూట్రిషన్ పరంగా కూడా ఇప్పుడు మనము కార్బోహైడ్రేట్ ని తీసుకున్నంత మోతాదులో బాడీకి సరిపడినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. ఎందుకంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క హార్మోన్ లో మేజర్ ఇంగ్రీడియంట్ ఏమంటే ప్రోటీన్ అనమాట. మీరు ఫ్యాట్ అనే పదం వాడిన, ఫ్యాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అమైనో యాసిడ్ అంటాం. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ ప్రోటీన్ లాగా అనమాట. ఓకేనా? కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, అండ్ దెన్ గుడ్ నైట్ స్లీప్ కానీ, అండ్ మనం ఆలోచించే విధానం కానీ, ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించే విధానం తేడా జరిగి ఆ కార్టిజోల్ హార్మోన్ అనేది ఓవర్ ప్రొడ్యూస్ కావడం మొదలైంది అనుకోండి, తర్వాత మనకు తెలియకుండానే మనం ఆ లూప్లోకి, ఓకేనా, ఒక యాంగ్జైటీ అనే లూప్లోకి కానీ లేదా డిప్రెషన్ అనే లూప్లోకి కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏ కారణం చేత మనం డిప్రెషన్ లూప్లోకి వచ్చినా దాని నుంచి బయటపడడం అనేది మళ్ళీ ఇట్ బికమ్స్ ఏ బిగ్గర్ ప్రాబ్లం అనమాట. సో మనము ఈ 4 పిల్లర్స్ ని మనము ఒక 6 to 9 months పాటు చాలా క్లోజ్ గా మనము మానిటర్ చేసి అడ్జస్ట్మెంట్స్, మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తే, ఓకేనా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క రూట్ కాజ్ ని మనము సరి చేసుకుంటూ రాగలగచ్చు. దానికి 6 to 9 months మించి టైం అనేది ఏమి పట్టదు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ మాక్సిమం టైం అనమాట. ఓకేనా? సరే, వాట్ టు డూ నెక్స్ట్? ఓకేనా? సో యూజువల్లీ మేము కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు, రకరకాల ప్రాబ్లమ్స్ మేము రికమెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ రకరకాల రూట్ కాజెస్ లో నుంచి ఉంటాయన్నమాట. అంటిల్ అన్లెస్ యు కనెక్ట్ టు సమ్ ఆఫ్ అవర్ కోచెస్ ఇన్ అవర్ వెల్ సెన్స్ టీమ్. ఓకే, అండ్ మేము మీతో ఒక 10-15 minutes మాట్లాడిన తర్వాతనే మేము మీకు స్పెసిఫిక్ గా ఇండివిజువల్ గా చెప్పగలం. మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని, ఓకేనా, సో మీ ఇన్ఫర్టిలిటీకి ఉన్న రూట్ కాజ్ అర్థం చేసుకోవాలి అంటే, స్పెసిఫిక్ గా అర్థం చేసుకోవాలంటే ఎలాంటి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అవసరము అనేది, అంటే ఇంతవరకు మీరు ఏమి టెస్టులు చేసుకోకుండా ఉంటాయి. ఒకవేళ టెస్టులు చేసుకున్నారనుకోండి, ఆ టెస్ట్ రిపోర్ట్స్ అండ్ మీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంకేమన్నా టెస్ట్లు కావాలా అనేది మేము మీకు డిస్కస్ చేసి చెప్పగలం అనమాట. ఓకేనా? సో దాని తర్వాతనే వీ కెన్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్. అవి చూసిన తర్వాత ఆ రిపోర్ట్స్ లోని వాల్యూస్ తో మళ్ళీ మీతో ఇంకొకసారి మాట్లాడిన తర్వాత వీ కెన్ కమ్ టు ఏ అండర్స్టాండింగ్. ఓకే, ఎక్కడి నుంచి ఉంది ప్రాబ్లం అనేది. కాబట్టి ఇక్కడ ఏదో ధన 1, 2, 3 అని చెప్పేసి మీకు ఒక రికమెండేషన్ చెప్పేసి, ఎందుకంటే న్యూట్రిషన్ పరంగా కూడా దెర్ ఈస్ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట ఫర్టిలిటీ పరంగా. ఓకేనా? ఆబ్వియస్లీ ప్రోటీన్ కానీ, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, కోఎన్జైమ్ అనేది కానీ, ఓకేనా, అండ్ కొంతమందిలో వైటమిన్ ఏ కానీ, వైటమిన్ డి కానీ, ఓకేనా, బట్ అందరిలో అన్ని ఇన్స్టిగేట్ చేయవు. అందుకే మేము మీకు ఇది వైటమిన్ అని కూడా, ఇది న్యూట్రియంట్ అని కూడా ఈ పర్టికులర్ ఛాలెంజ్ కి స్పెసిఫిక్ గా చెప్పలేని పరిస్థితి, అంటిల్ అన్లెస్ వీ ట్రై టు అండర్స్టాండ్ యువర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా? సో అది, అండ్ దిస్ ఈస్ అబౌట్ ఆన్ అ వెరీ హై లెవెల్ నోట్ మేము మీతో షేర్ చేసుకోవడం కానీ. ఓకేనా? నౌ ఇప్పుడు లైక్ వీ హ్యావ్ సమ్ ఆఫ్ అవర్ క్లయింట్స్ అనమాట, లైక్ హూ హ్యావ్ గాట్ ద సిమిలర్ ఛాలెంజ్. ఓకేనా? లెట్ us see, we have కృష్ణ. కృష్ణ, లైక్ మీరు కాల్లో ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరా కృష్ణ? ఎస్. సో వీ హ్యావ్ కృష్ణ అండ్ మహేశ్వరి ఫ్రమ్ గద్వాల్ అనమాట. మీ వీడియో ఆన్ చేసుకోండి కృష్ణ. ఎక్కడ మళ్ళీ? యా 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 కృష్ణ, హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణ. ఎస్, యా,
చెప్పండి, లైక్ హౌ మీకున్న ప్రాబ్లము అండ్ దెన్ హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ అనేది. Yeah. Okay, sir. Hi, my name is Krishna from Rishidila, Gadwal. Actually, my wife, tanu first మాట్లాడతా సార్. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మహేశ్వరి, మా హస్బెండ్ నేమ్ వచ్చేసి కృష్ణ. మా ప్రాపర్ వచ్చేసి జోగులాంబ డిస్టిక్ అండి. నేను లాస్ట్ 7 yearsగా పిసిఓడి ఇన్ఫర్టిలిటీ విత్ పిసిఓడి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా. కానీ చాలా హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యామండి. నాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి కనబడలేదు. ఇక్కడ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కూడా అంటే ఓవర్ వెయిట్ ఉండింది నాకు. అయితే లాస్ట్ 10 months బ్యాక్ వెల్సెన్స్ కమ్యూనిటీ వాళ్ళు మాకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. మేడం వచ్చేసి నాకు ప్రాపర్ డైట్ విత్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. దానివల్ల నేను 2 months లోనే కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నేను వచ్చేసి 8th month ప్రెగ్నెంట్ అండి. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా సిమిలర్ ప్రాబ్లమ్ తో నాకు 2 months బ్యాక్ మేడం వాళ్ళతో కన్సల్ట్ చేయించాను. తను కూడా ప్రెసెంట్ కన్సీవ్ అయిందండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు మామూలుగా కృష్ణ, మీరు ట్రీట్మెంట్ పరంగా మీరు ఎన్ని ఇయర్స్ మీరు కన్సిస్టెంట్ గా ట్రై చేస్తున్నారు కృష్ణ? సార్ మాది 2012లో మ్యారేజ్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ రాయచూరు, గద్వాల్. రాయచూరు అంటే కర్ణాటక సార్, రాయచూరు అంటే ఇక్కడ కర్ణాటక, గద్వాల్ అంటే ఇక్కడ 25 kilometers, రాయచూరు 25 kilometers అన్నారు. అంటే చాలా గైనిక్స్ ఉన్నారు, వాళ్ళతో చూపించుకున్నాము. దాదాపు అంటే 2012 అంటే 1 year 7 years తర్వాత నుంచి మేము చూపించుకున్నాము. తనకు పిసిఓడి అని అర్థమైంది. దాదాపు అంటే ఇక్కడ రాయచూర్లో ద గ్రేట్ గైనకాలజిస్ట్ మేడం అని ఆమె ద్వారా ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం. దాన్ని హెచ్ఎస్జి ట్రీట్మెంట్ అని ఇచ్చారు. ఆమె 2500 ఫర్ ఇంజెక్షన్స్ ట్రీట్ చేశారు. కానీ ఆమె నా వల్ల కాదేమో అన్నట్టుగా. ఒకసారి మీరు మిస్‌క్యారేజ్ కూడా అయిందని చెప్పారు కదా? ఎస్ సార్, 1.5 year మాకు మ్యారేజ్ అయిన 1.5 year తర్వాత మిస్‌క్యారేజ్ అయింది. ఓకే. తర్వాత మేము చాలా గైనిక్స్ తిరిగాము. దాదాపు అంటే పేపర్లలో, టీవీలలో XYZ కేర్స్ అని వాటిని కూడా టచ్ చేశాము. ఇయర్లీ 40,000 వసూలు చేసుకున్నారు. ఇయర్లీ పర్ మంత్ వాళ్ళు కొన్ని బిల్స్ ఇచ్చేవారు. తీసుకున్నాం కానీ రిజల్ట్ రాలేదు. దాదాపు అంటే ఈ సివన్ తీసుకుంటే మోరల్ 3-4 lakhs దాకా ఖర్చు అయి ఉంటుంది, కానీ ఎలాంటి రిజల్ట్స్ రాలేదు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బెల్సెన్స్ తెలుసుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పిన తక్కువనే. థ్యాంక్ గాడ్. చాలా సార్లు యాక్షన్ కూర్చుంటాను సార్. చాలా ప్రౌడ్ గా. బయట ట్రీట్మెంట్స్ ఏమైనా ట్రై చేస్తుంటారు కదా, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? షూర్ సార్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. చాలా నీరసంగా ఉండేది. అసలు కొన్నిసార్లు జ్వరం లాంటివి, బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఫేస్ పై తెల్ల మచ్చలు రావడం జరిగింది మా మేడం. అండ్ నెక్స్ట్ పిగ్మెంటేషన్స్ రావడం స్టార్ట్ అయింది. వెయిట్ కూడా గెయిన్ అయింది. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. అంటే మేము ఇక్కడ మా వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు, మా మామయ్య తరపున వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు, మేము ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకున్నా చాలా అనోన్ గా ఫీల్ అయ్యే వాళ్ళం. యాక్చువల్ లేట్ అవుతుంది కదా, ఇక్కడ పల్లెటూరులో ఇలాగే ఉంటుంది సార్ మాకు. సొసైటీ పరంగా కూడా చాలా వాటి దాని గురించి అడుగుతూ ఉంటారు. అవునవును, అడుగుతుంటారు. థ్యాంక్ గాడ్ మీరు వెల్సెన్స్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్స్ చెప్పడం మీకు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా మామయ్య ఇంటికి వెళ్తే ఆట పట్టిస్తుంది. హ్యాపీగా 2 families. అది సార్ సంగతి యాక్చువల్లీ. థ్యాంక్ యూ కృష్ణ అండ్ మహేశ్వరి ఫ్రమ్ గద్వాల్. ఓకే, సో వీ హ్యావ్ వన్ మోర్ పర్సన్. అమ్మాయి పేరు ఏం పేరు? శ్వేత అని ఉండాలి. కాల్లో ఉన్నారా శ్వేత?
If you are there in the call, you can raise your hand, Shweta. ఓకే, ఏమో ఒకవేళ ఏమన్నా యూట్యూబ్లో అటెండ్ అయి ఉంటారేమో తెలియదు. ఓకే, సో నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ప్రాబబ్లీ Murthy, Sir, yeah. shall we take some questions or? Sir, మీ ఇష్టం sir. It's 8:05. You can take sir 2-3 questions. Okay, like if you have any questions, quick గా ఒక 2-3 question, ఒక 2 questions will talk to. ప్రాబ్లం వాళ్ళే రేస్ చేయండి, అందరూ కాదు. ఓకేనా? ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు రేస్ చేయండి. మళ్ళీ మీరు వేరే వాళ్ళ కోసం అన్నట్లు కాకుండా మీకు if you have anything specific to ask us, you can raise your hand and ask the question. యా, ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందామండి, ఎవరైనా రైస్ చేస్తే. 3 వదిలే, we'll take 2 questions. 2 questions, ఓన్లీ 2 అండి. ఫస్ట్ ఎవరు రైస్ చేస్తే వాళ్ళు. యా, సావిత్రి రాఘవ. ఓకే, యా సావిత్రి గారు. సో అన్మ్యూట్ చేసుకోవాలండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేసాము. మీరు యా గోవర్ధన్, చెప్పండి గోవర్ధన్. మీరు చెప్పిన ప్రాబ్లం ఫస్ట్ నాకే స్టార్ట్ అయింది అని. మేల్ ఇన్ఫెర్టిలిటీలో స్పర్మ్ ఇన్ఫెక్ట్ అంటారు కదా, డిస్ఇన్ఫెక్ట్ స్పర్మ్. అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్కి వెళ్ళాను. ట్రీట్మెంట్ వల్ల నా అనిపిస్తుంది వెయిట్ గెయిన్, ఒక 18 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ నిన్న కూడా డాక్టర్ తో మాట్లాడితే మీరు మెడిసిన్కి వెళ్ళాలా, మెడిసిన్ కూడా వల్ల కాకపోతే మీరు చెప్పిన ఐవియుకి దానికి వెళ్తాము అలా అంటున్నారు డాక్టర్లు. దాదాపు దానికి ఒక 2.5 to 3 lakhs ఖర్చు అవుతుంది. సరే, నేను మొన్నే మూర్తితో మాట్లాడే విషయము. ఒకసారి దానికి సొల్యూషన్ నేను చూస్తా ఉన్నా, సొల్యూషన్ ఏందని. బట్ ఇక్కడ మీరు చెప్పిందని నాకు ఆన్సర్ వచ్చింది. బట్ హౌ ఐ కెన్ గో ట్రీట్మెంట్ అనేది నాకు. ఓకే, ఇది మనం ఈ కాల్ అంటే డీటెయిల్ ఇంకొన్ని డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకేనా? షూర్ ప్రాబబ్లీ 1-on-1 లో మాట్లాడితే లైక్ వి కెన్. యా షూర్, నేను ఫోన్ చేస్తాను. ఓకే గోవర్ధన్, యా థాంక్యూ. నెక్స్ట్ అమరా గారు అన్మ్యూట్ చేసామండి, మాట్లాడొచ్చు మీరు. ఎక్కడి నుంచి మీరు? సార్ మేము నెల్లూరు నుంచి చేస్తున్నాం సార్. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది సార్. కానీ పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గానే ఉన్నాయి, కానీ ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదు సార్. ఓకే, హెచ్ఎస్జి చేస్తే మైల్డ్ అర్క్యువేట్ యూటిరస్ అని చెప్పారు లాస్ట్ 1 year బ్యాక్. మేడం మీ మాట కట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చెప్పండి. లాస్ట్ హెచ్ఎస్జి చేస్తే మైల్డ్ అర్క్యువేట్ యూటిరస్ సార్. మైల్డ్ అక్యూట్ యూటరస్ అర్క్యువేట్. ఓకే, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? అంటే మీకు యూటరస్ షేప్ డిఫరెంట్ గా ఉండడం. ఓకే, యా ఓకే. మామూలుగా బెలూన్ షేప్ లో ఉండాలి, కొంచెం కిందకుంది అని చెప్పారు. కానీ డాక్టర్ గారేమో అదేం ప్రాబ్లం లేదమ్మా అని చెప్పారు, కానీ సక్సెస్ అవ్వట్లేదు సార్. ఓకే ఓకే మేడం, అంటే ఇప్పుడు ఇక్కడ మీ సైడ్ నుంచి ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే ఒకసారి మీ హస్బెండ్ సైడ్ కూడా కొన్ని టెస్ట్లు చేయడం అవసరం మేడం. ఓకే సార్. ఓకేనా? సో అది అంటే వేరే మళ్ళీ మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ రిపోర్ట్స్ అవి పంపించి అవి చూసిన తర్వాత అండ్ ఎస్ మీ సైడ్ నుంచి దెర్ ఆర్ నో లైక్ మేజర్ ఇష్యూస్ అని అనుకుంటే అప్పుడు ప్రాబబ్లీ మీ హస్బెండ్తో మాట్లాడి ఆయనకి ఏమైనా కొన్ని టెస్ట్లు రికమెండ్ చేసి చూడాలనేది మనం మాట్లాడాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సరే మేడం, మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళకి రీచ్ కండి, మా టీంలో వాళ్ళే మీకు దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటని మీకు చెప్తారు. ఓకే ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. లైక్ టైం కూడా ఇట్స్ ఆల్రెడీ 8:10.
సో మీరందరూ కూడా అంటే కాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లైక్ అంటే పబ్లిక్గా మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ఇష్యూ గురించి. ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, ఈ సెషన్లో లింక్ పంపించున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళు మీకు ఒక న్యూట్రిషన్ నుంచి కనెక్ట్ చేస్తారు. ఫ్యూ టెస్ట్స్ మీరు ఆల్రెడీ చేయించుకొని ఉంటారు రకరకాల హాస్పిటల్ తిరిగి, ఓకేనా. సో ఆ టెస్ట్ల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపిస్తే వాట్సాప్లో, సో దాన్ని స్టడీ చేసిన తర్వాత లెట్స్ హ్యావ్ ఏ కాల్, అంటే మీ న్యూట్రిషన్స్తో కాల్ పెట్టుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నిజంగా పాసిబులా కాదా, లేకపోతే ఏంటి ఇష్యూ అనేది మాట్లాడిన తర్వాత ఇఫ్ పాసిబిలిటీ ఉంటే చెప్తారు ఏమేమి చేంజెస్ చేసుకుంటే పాసిబిలిటీ ఉందని. 4 to 6 monthsలో అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలగచ్చు. బట్ అది కూడా మీ రిపోర్ట్స్ చూసిన తర్వాతనే, అందరికీ అని కాదు, ఓకేనా. ఒకవేళ కుదరదు, ఇది మీరు ఆ మెడికేషన్లోకి వెళ్ళాలి లేదంటే IVFకి ఇట్లా వెళ్ళాలంటే అది కూడా సజెస్ట్ చేస్తారు డెఫినెట్గా. సో మీరు చేయాల్సింది ఏమంటే ఆ రిపోర్ట్స్ పెట్టుకొని మిమ్మల్ని ఎవరైతే పిలిచినారో వాళ్ళ ద్వారా న్యూట్రిషన్స్ని కనెక్ట్ అవ్వండి, ఓకేనా. దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. సో థ్యాంక్ యూ అందరికీ, లైక్ గుడ్ నైట్ అండి.